నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ ఆదిలాబాద్ జిల్లాలో వీతి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ లక్ష్యం సమాజహితం నినాదంతో ముందుకు వెళ్తున్న వీతి న్యూస్ ను కొనియాడిన ప్రముఖులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వేరోస్ భీమ్ దీక్ష గోడ పత్రిక ఆవిష్కరణ దీక్షలో కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థ రసాయనాల బీభత్సం దట్టమైన పొగలు మంటలు ఎగిసిపడటంతో స్థానికుల భయాందోళన కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ ముస్తాబాద్ మండల కేంద్రంలో కేంద్ర అధికారి అభయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ పెద్ద చెరువు నర్సరీ రెవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ వ్యర్థాలను పారవేయడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విషపూరితమైన వాయువులు వెలువడి దట్టమైన పొగలు మంటలు ఎగిసిపడటంతో వాతావరణం కాలుష్యం అవుతుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా విషపూరిత వ్యర్థాలతో అక్కడి ప్రజలు ఆరోగ్యం చెడిపోతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు స్వామి నాయక్. నేను ఇక్కడనే ఉంటాను పక్కనే. ఇప్పటికి దాదాపు రెండోసారి ఇది జరగడము. మేము దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఒకసారి జడగాం వెళ్తాం, ఈ పక్కన కంపెనీ వాళ్ళతో మేము వాటర్ పోయించుకోవడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అయింది. దీని గురించి కొద్దిగా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్న పోలీసు వాళ్ళకి ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్, వస్తున్నారు. ఇది రెండోసారి జరగడం, చాలా పొల్యూషన్ జరుగుతుంది. ఇల్లీగల్గా ఎవరో కెమికల్ వచ్చి తీసి పోసేయడం వల్ల ఇక్కడే మన స్వామి నాయక్ ఉంటాడు, అతని ఇల్లు ఇక్కడనే సార్. పొల్యూషన్ వల్ల చాలా బాధపడుతున్నారు. ఇది రెండోసారి కావడం. మీరే చూస్తున్నా మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. నారీ గ్లోబల్ ఉమెన్ ఫోరం ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా అంబర్పేట్ శివం రోడ్లోని సాయిబాబా దేవాలయం వద్ద దుస్తులను ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం చైర్మన్ లతా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా జరుపుకుంటున్నారని తెలిపారు. మహిళల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క మహిళ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ పాటలి విశ్వనాథ, మంజులాదేవ్ పాండే, మన్నె రాధా తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఎంత బాగుందంటే మొత్తం మా లతా చౌదరి గారి ఆధ్వర్యంలో అన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం తరఫున మేము ఇన్స్టిట్యూట్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ చాలా హ్యాపీగా ఉంది మాకు. అందులో లక్ష్మీవారం బాబా టెంపుల్ దగ్గర నిర్వహించడం ఇంకా చాలా బాగుంది మాకు. మా ఫౌండర్ లతా చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు లతా చౌదరి, ఫౌండర్ నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి చోట కూడా మా ఫోరంలో 6,000 మంది మహిళలు ఉన్నారు. దేశ విదేశాల్లో 20 దేశాల్లో సైతం మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము కాకినాడలో, వైజాగ్లో, బెంగళూరులో, హైదరాబాద్లో, ఇతర దేశాల్లో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయగల మైండ్ స్వీట్. మహిళా దినోత్సవం అంటే మహిళలు కలిసి ఆనందంగా గడుపుకోవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం కాదు. మనకి పేద మహిళలు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. మహిళా దినోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని
ఉపయోగపడే ఫర్నిచర్, ఫ్రిడ్జ్లు, సైకిళ్ళు ఇలాంటివి కూడా గ్యాదర్ చేసి ఇలాంటి పేదవాళ్ళందరికీ పంచడం జరుగుతుంది. వాటితో పాటు ప్రతి ఒక్క మహిళ కూడా ఆనందంగా ఉండాలని మా ఫారం నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం ఎంతో మంది మహిళలకి ఉత్తేజపరుస్తూ వారి రంగాల్లో రాణించే వాళ్ళని గుర్తించి కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పుడు మార్చి 6వ తారీఖున హైటెక్స్లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉపాసన గారు, హైదరాబాద్ మేయర్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అందులో నారీ శక్తి పురస్కారాలు అలాగే ఉమెన్ అచీవర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు పాట్లీ గారు, హంసా గారు, మా టీం లీడర్స్లో బాబా గారు చెప్పింది శ్రద్ధ సబుద్ధి ఉంటే ఆకలేసే వాళ్ళ కన్నా పెట్టాలి అనే థీమ్ని మేము తీసుకొని ఫాలో అవుతున్నాము. ఆదిలాబాద్ జిల్లాలోని జైనర్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దుమాల దేవన్న వీధి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్యం సమాజహితం అని వీధి న్యూస్ ఛానల్ ఉమ్మడి రాష్ట్రాలలో సేవలందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర జైనర్ ఆలయ చైర్మన్ పుండ్ర వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్ దుమాల దేవన్న, టీఆర్ఎస్ కార్యకర్త పులివెందుల గణేష్, స్థానిక ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముందుగా V3 ఛానల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కాసం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున, ఎందుకంటే సమాజానికి 2 కళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఈ సమాజంలో నిజ నిజాలు ప్రజలకు తెలియజేయనిదే మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ నిజంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈ ఛానల్ నడిపించి సమాజానికి నవ సమాజ నిర్మాణానికి తోడ్పాటు పడతారని, ప్రజల అభివృద్ధికి తోడ్పాటు పడతారని మరి మీ మీద పెద్ద నమ్మకం, విశ్వాసం ఉంది. V3 ఛానల్ వారికి, కాసం సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా ప్రాంతీయ రిపోర్టర్ వినయ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, ఎక్కడ చిరుముద్ర సంఘటన జరిగినా కానీ, ఎక్కడ అవినీతి జరిగినా కానీ ప్రజలకు, ప్రభుత్వానికి అద్దం పట్టేటట్టు నిజాన్ని ప్రజల్లో నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి. కాబట్టి V3 ఛానల్ గారికి, అదేవిధంగా మా ప్రాంతీయ రిపోర్టర్ వినయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు రోజుల్లో ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మీ పత్రిక పాటుపడాలని, తోడ్పడాలని, మా సహకారం కూడా ఎల్లవేళ ఉంటుందని, ప్రజల పక్షాన ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మరి సమాజంగా 2 కళ్ళు కాబట్టి ఈ పత్రిక మునుముందు మరి అంచెలంచెలుగా ఎదిగి అన్ని రాష్ట్రాల్లో వ్యాపించి దేశ భవిష్యత్తు కూడా నిర్మాణం చేసే మీ చేతిలో ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి మరి మీరు మంచి మునుముందు తీసుకెళ్తారని, ప్రజలకు లాభం చేస్తారని తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మరి మా టెంపుల్ చైర్మన్, అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ దేవన్న గారు, మరి మా డైరెక్టర్ అడెల్ గారు, మా మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ గారు, అదేవిధంగా మరి గౌరవనీయులు పెద్దలు మా గ్రామ ఉపాధ్యాయులు పెద్దలు దేవన్న టీచర్ గారు, అదేవిధంగా ప్రజలను నచ్చం కాబట్టి విశ్వాసం ఉంది మీ పత్రికపై. అదే నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజల్లో తీసుకెళ్లి ఖచ్చితంగా సమాజం కోసం బాగు చేస్తున్న ఆశ. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 30 మంది శివభక్తులు శివమాల ధరించి 41 రోజులుగా నియమ నిష్టలతో పూజలు చేశారు. శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి చెన్నయ్య, తిమ్మన్న, భీమ్రెడ్డి, కృష్ణాజీ, సురేందర్, శివ పలువురు భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై నమః పార్వతీ పరమేశ్వర సమేత మల్లికార్జున స్వామి జై గణపతి మహారాజ్ జై. నమః శివాయ. శ్రీశైలం పాదయాత్ర పోతున్నాం. ఎంతమంది పోతున్నారు? చిన్న తిమ్మని చెప్తున్నారు. అందరం 30 మందికి ఉన్నాం. తండోళ్ళు, మన ఊరోళ్ళు అంతా 30 మందికి ఉన్నారు. కొత్తపల్లి గ్రామం, మద్దూరు మండలం. అంటే ఇప్పుడు బయలుదేరి మీరు ఎప్పటి వరకు పోతారు? 5 రోజుల్లో 6 రోజుల్లో
రాజన్న సిరిసిల్ల జిల్లా స్వేరోస్ భీమ్ దీక్షలు ప్రారంభించి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వేరోస్ భీమ్ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. మార్చి 15న కాన్షీరామ్ జయంతి రోజు ప్రారంభించి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ జయంతి రోజు ముగింపు చేయనున్నారు. ఈ దీక్షలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్తాబాద్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్, ముస్తాబాద్ స్వేరోస్ మండల అధ్యక్షుడు పల్లె శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. కావున ఈ భీమ్ దీక్షలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఆర్ఎస్ రమణ్ కుమార్ సార్ గారు మొదలుపెట్టిన భీమ్ దీక్ష పోస్టర్ను గౌరవ తహసీల్దార్ ముస్తాబాద్ మండల తహసీల్దార్ గారు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మార్చి 15న ప్రారంభం కానున్నది. ఏప్రిల్ 14న ముగింపు ఉన్నది. ఎందుకంటే మార్చి 15న కాన్సీరామ్ గారి జయంతి ఉన్నది. మరి ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి సోదరులు ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు కలిసి దీనికి ఉద్యోగస్తులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ మరి అందరినీ స్వేరోజం కానీ ఇటు సంఘాలు కానీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి సంఘాలు కానీ దీన్ని పూర్తి స్థాయిలో మంచి ఎంకరేజ్ చేసి తెలియని యువతకు ఎంకరేజ్ చేసి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నారు. అంతేకాదు ఒక ప్రవీణ్ కుమార్ సారు ఏం చేస్తుండ అంటే విద్య వైద్య మరి జ్ఞానం అనేది ఉండాలి. చదువుకున్న స్టూడెంట్ జ్ఞానవంతులు కావాలి. ఇవాళ మా జ్ఞానవంతులు అయితే సమాజం మార్పు వస్తుంది. సమాజం మార్పు వస్తే ఆర్థికంగా బలపడతాం అనే ఒక పిలుపు మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చాలా నెట్వర్క్ తోటి పనిచేస్తున్నాడు. ఉద్యోగ బాధ్యతలు ఉన్న ఇంత పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే సమాజాన్ని జ్ఞానవంతులు చేసి తెలివివంతులను చేసి ఒక అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని అందరం వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ లేకపోతే జ్ఞానంగా ప్రతి దాంట్లో జ్ఞానవంతులై ముందుకు నడవాలని యువతకు పిలుపునివ్వడం జరుగుతుంది. గౌరవ ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా అదేవిధంగా గౌరవ ఎస్ఐ గారి చేతుల మీదుగా భీమ్ దీక్ష పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ భీమ్ దీక్ష అంటే మార్చ్ 15 మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతి రోజున పురస్కరించుకొని మొదలుపెట్టుకున్న ఈ భీమ్ దీక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అయినటువంటి ఏప్రిల్ 14కి ఈ దీక్షను ముగించడం జరుగుతుంది. ఈ భీమ్ దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలను, విద్యార్థులను, చిన్నపిల్లలని చైతన్యవంతం చేసి జ్ఞాన సమాజం వైపు వీళ్ళని తీసుకుపోవాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు స్వేరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఈ భీమ్ దీక్షని గ్రామాన పల్లెన బస్తీకి భీమ్ దీక్షను తీసుకుపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భీమ్ దీక్ష పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులు, అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ నాయకులు, మరి అదేవిధంగా టీజీపీఏ నాయకులు వీళ్ళంతా మాకు సహకరించినందుకు వాళ్ళకి పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్వేరోస్ కమిటీని ముస్తాబాద్ మండలంలో ప్రతి గ్రామాన విస్తరించి ఈ భీమ్ దీక్ష గ్రామాన జరుపుకునే విధంగా అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ స్వేరోస్ అనుబంధ సంస్థలకి కరీంనగర్ జిల్లాలో కరోనా మరోసారి కలకలం రేపింది. పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్గా తేలింది. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థికి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మిగతా విద్యార్థులకు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పట్టణ ఎంఆర్ఓ నారాయణ, డాక్టర్ తులసీదాస్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ అదే చూడే రాగేస్తాను ఇది చూడు. వావిలాల ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో కరోనా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక 9వ తరగతి చదువుతున్న అబ్బాయికి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది మరియు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇక్కడ
మరి కరోనా టెస్టులు చేయడం జరుగుతున్నది. పిల్లలందరికీ ఎవరైతే ప్రాథమికంగా కరోనా లక్షణ దగ్గు జలుబు జ్వరం ఉన్న పిల్లలు ఎవరికైనా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 15 మంది పిల్లలకు చేయడం జరిగింది. అందరికీ నెగిటివ్ రావడం జరిగింది. మిగతా పిల్లల్ని పేరెంట్స్ యొక్క కన్సర్న్ అంటే వాళ్ళకు టెస్ట్ల గురించి వివరించి జమ్మికుంట సివిల్ హాస్పిటల్లో మరి ప్రతిరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడైనా కాదు మండలంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనుక దగ్గు జలుబు జ్వరం ఊరికే ఉన్నా వాళ్ళందరూ జమ్మికుంట సివిల్ హాస్పిటల్ కానీ వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ దగ్గరలో ఉన్న కరోనా క్యాంప్ నిర్వహించడం జరిగింది. మిగతా ఇంకా ఏ పిల్లలు ఉన్నా ఎవరున్నా జమ్మికుంట సివిల్ హాస్పిటల్లో కానీ వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతిరోజు చేయబడుతుంది. స్టూడెంట్ ఉంటే బాగుంది. స్టూడెంట్ సార్ అదే చూడే లాగేస్తాను ఇది చూడు. సంతోష్ వావిలాల ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో కరోనా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక 9వ తరగతి చదువుతున్న అబ్బాయికి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన వైద్య యాదాద్రి భువనగిరి జిల్లా వలిగండ మండలంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై వలిగండ పోలీసులు కేసు నమోదు చేసి 7 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. వలిగండ మండలంలోని గురునాథ్పల్లి వేమ్లకొండ గ్రామాల్లో రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ డంపింగ్ చేసుకుని రాత్రి వేళలో హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు ఇసుకను తరలించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు 2వ రోజు సమావేశాల ప్రారంభ సూచికగా యుఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ గాయత్రి జూనియర్ కాలేజీ ఆవరణ గారెపల్లిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ రాజేష్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నిర్మాణ బాధ్యులు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, దీని ద్వారా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల రక్షణ కంటే కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యత ఎంచుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం రైతులు చనిపోతున్నా, సైనికులు చనిపోతున్నా వారి శవాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనాల సునీల్ చారి, వంగూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎదులాపురం మధు, గణేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్, కిరణ్ పాల్గొన్నారు. తప్పుదారి పట్టిస్తాము. గతంలో హిట్లర్ కూడా ఇలాంటి ఫ్యాసిజాన్ని, జాతీయ అహంకార భావజాలను రెచ్చగొట్టి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమై మొత్తం ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసినటువంటి
ఇది ఇవాళ నరేంద్ర మోడీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఎంతో కాలం క్షమించరు, ఖచ్చితంగా తగిన గుణపాఠం తెలియజేస్తారు. ఈ చట్టాలు రద్దు అయ్యేంత వరకు కూడా పోరాటాలు కొనసాగుతాయి. అయితే వీటి ప్రభావాలు ఒక వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగం కాదు, పారిశ్రామిక రంగం, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు, కార్మికులు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యారంగంలో వస్తున్న అనేక మార్పులను ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ఆ విధానాలు పేద విద్యార్థులకు విద్యను గురించిన విధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాము. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం వస్తే, ప్రత్యేక తెలంగాణ వస్తే కార్పొరేట్ విద్యను ఉందని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు ఒక 15 రోజుల క్రితం మళ్ళీ ఒక కొత్తగా 6 యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్రంలో LOI ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ మీరు కేసీఆర్ గారు ప్రశ్నిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీరు కార్పొరేట్ విద్యా సంస్థల్ని పాతాళ గంగలు కలుపుతున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎలా అనుమతిస్తారని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ మొత్తం కూడా విద్యను కార్పొరేట్ చేతులకు అప్పగించే విధంగా ఇవాళ విద్యను ప్రోత్సహిస్తున్నది. బయట మీద కార్పొరేట్ విద్యా సంస్థ ప్రతియాలని చెప్పేసి ఈ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో విద్యా పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి ఉచిత విద్య అని చెప్పి అనుకుంటాం. తర్వాత పోతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అనుకుంటాం. ఇవాళ 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అనేవి అడ్రస్ లేవు. KG to PG ఉచిత విద్య అనేటువంటిది ఎక్కడుందో మనం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది పాతాళ గంగలో ఉందో తెలియదు. ఈ రకమైనటువంటి ఏ ఉద్యమ ఆకాంక్షలతోనైతే మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇవాళ ఫలించకుండా 7 సంవత్సరాల తర్వాత కూడా నిరాశతో ఉన్నటువంటి యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి యువత ఇప్పుడు కొంత అవగాహనకు వచ్చి ఇప్పుడు మార్పు కోరుకునేటువంటి దశకు వస్తున్నది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచెర్ల అధ్యక్షులు బట్టు మధు ఆధ్వర్యంలో 1000 మాస్కులు మండలంలోని 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బట్టు మధు మాట్లాడుతూ పిల్లలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి కె శ్రీనివాసరావు, చార్టర్ ప్రెసిడెంట్ కె సీతారాం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాటించాలి. మరి శానిటైజేషన్ మన చేతుల్ని శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. మరి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు మరి కరోనాకు గురి కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తూ నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచెర్ల ఆధ్వర్యంలో మరి నేరేడుచెర్ల మండలంలో ఉన్నటువంటి 7 ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు 1000 మాస్కుల్ని మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచడం జరిగింది. మరి ప్రతి హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందించి మరి కరోనా పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్త. హై స్కూల్ నేరేడుచెర్లలో లయన్స్ క్లబ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు మాస్కులు పంపిణీ చేసి కరోనా రాకుండా మాకు మాస్కులు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల వీఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ గత కొద్ది కాలంగా ప్రవీణ్ కుమార్ తో పనిచేయడం జరిగిందని, ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా ప్రవీణ్ కుమార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీఆర్ఓలకు వేతనాలు ప్రతి నెల వచ్చే విధంగా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు రామారెడ్డి మండలంలో పనిచేసిన అనుభవం ఉందని, ఇప్పుడు ప్రమోషన్ మీద రామారెడ్డి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు సదానందం, లక్ష్మణ్, బలరాం, జగదీశ్వర్ పాల్గొన్నారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ప్రాసెస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ఓ కోరినట్టే ముందట్లాగే వాళ్ళకి సహకారం అందిస్తానని చెప్తున్నాను. వాళ్ళ ఇప్పుడు శాలరీస్ కానీ ఏదైనా కానీ నేను ఎప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఆపను, టైం ప్రకారం ఇచ్చేస్తాను. అయితే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదేశాలు ఇచ్చే వరకు కూడా మేము ఏం డిస్టర్బ్ చేయడం, మీ వర్క్ మీకుంటే మా వర్క్ మాకు ఉంటుంది, దాని ప్రకారం మనం చూసుకుందామని మీకు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కార్యవర్గ సమావేశంలో స్థానిక ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల శాఖ కస్తూరి కార్తికరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన పలు అంశాలపై చర్చించి రాబోయే రోజుల్లో మండలంలో పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణ పాల్గొన్నారు. ఇదే విషయంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన అన్ని సమస్యలు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా రానున్న రోజులలో పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. 2023లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలందరం పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా సిరిసిల్లపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడమే రాష్ట్ర పార్టీ కూడా లక్ష్యంగా తీసుకుంది. మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ కానీ సిరిసిల్ల కానీ ఈరోజు చాలా బలంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఉన్న రోజులలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బుర్రా శేఖర్ గౌడ్ అన్న గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన అంశాలను ఇక్కడ చర్చించి రాబోయే కాలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని, తర్వాత ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతిని కూడా. ఆదిలాబాద్ జిల్లా నూతన మండలమైన సిరికొండ మండలంలోని సోన్పల్లి గ్రామంలో జైనద్ మండల పరిధిలోని లేకర్వాడ గ్రామంలో వీతి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను గ్రామ పంచాయతీ సర్పంచ్ కదం శకుంతలాబాయి, చాంద మమతా విఠల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాకు, వార్డు సభ్యులు, గ్రామ పెద్ద సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద మమత. నేను జైనత్ మండల్ లేకర్వాడ గ్రామ సర్పంచ్ని. V3 ఛానల్ యాజమాన్యానికి వారు ఇక్కడికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ మా గ్రామ పంచాయతీలో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు కూడా. V3 ఛానల్ రిపోర్టర్స్కి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులన్నీ కూడా మా ఊరిలో సక్రమంగా కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో వీతి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. లక్ష్యం సమాజహితం నినాదంతో ముందుకు వెళ్తున్న వీతి న్యూస్ ను కొనియాడిన ప్రముఖులు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్వేరోస్ భీమ్ దీక్ష గోడ పత్రిక ఆవిష్కరణ. దీక్షలో కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థ రసాయనాల బీభత్సం. దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో స్థానికుల భయాందోళన. కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం. బాలూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేంద్ర అధికారి అభయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ. పెద్ద చెరువు, నర్సరీ రెవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.